రికార్డ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో డాష్ బోర్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ రిపోర్ట్స్. ఓకే, సో డాష్ బోర్డ్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ రిపోర్ట్స్. ఓకే, చూడండి, డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే పవర్ బై డెస్క్టాప్ లో ఆప్షన్ లేదు. డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం పవర్ బై సర్వీస్ లోనే పాసిబుల్ ఉంది. సో డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు మనకి మల్టిపుల్ రిపోర్ట్స్ ఉన్నాయి. మల్టిపుల్ రిపోర్ట్స్ ని ఒకే వ్యూలో చూస్తారు అన్నమాట డాష్ బోర్డ్ అంటే. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం. డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి, అక్కడ మనకు ఆప్షన్ ఉంది, పిన్ టు ఏ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో పిన్ టు ఏ డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. సో మనకి ఇందులో ఏంటంటే నాకు అంటే ఈ అన్ని విజువల్స్ కావాలి, ఈ రిపోర్ట్స్ అన్ని కావాలి. కాకపోతే ఏంటంటే ఇంపార్టెంట్ గా నాకు రీజన్ వైజ్ సేల్స్ కావాలి. ఇది ఒక విజువల్ నేను చూద్దాం అనుకున్నాను డాష్ బోర్డ్ లో. సో పిన్ టు ఏ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీకు సారీ లెఫ్ట్ సైడ్ వర్క్ స్పేస్ ఉంది, మై వర్క్ స్పేస్ ఉంది. డాష్ బోర్డ్ అనేది కనబడట్లేదు. నేను ఒక ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ మనకి ఏం లేదు కాబట్టి ఇది హైలైట్ అవ్వలేదు. న్యూ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో రిపోర్ట్ 1 డాష్ బోర్డ్ అనుకుంటున్నాను. ఓకే, పిన్ లైవ్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ. సో ఓకే, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇది కూడా కావాలనుకుంటున్నాను, పిన్ టు ఏ డాష్ బోర్డ్. మళ్ళీ ఆప్షన్ అడుగుద్దాం అనమాట, ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ న్యూ డాష్ బోర్డ్. ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ లో కావాలి నాకు పిన్ లైవ్. సో ఇందులోంచి నేను ఈ 2 విజువల్స్ తీసుకున్నాను. ఇంకా నాకు మిగతా 3 అవసరం లేదు. నెక్స్ట్ ఇది కావాలి నాకు. సో పిన్ టు విజువల్ క్రియేట్ చేస్తాను. పిన్ టు డాష్ బోర్డ్ క్లిక్ చేస్తున్నాను, పిన్ లైవ్. ఓకే, తర్వాత ఇది కూడా నాకు కావాలి. ఇక్కడ మనం ఒకటి క్రియేట్ చేసాం కదా, పిన్ విజువల్, పిన్ టు ఏ డాష్ బోర్డ్, ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్, పిన్ లైవ్. ఓకే, సో డాష్ బోర్డ్ క్రియేట్ చేసాం ఒక 4 విజువల్స్ తో. అది ఎక్కడ చూస్తామంటే వర్క్ స్పేస్ లోకి వెళ్ళండి. సారీ, మై వర్క్ స్పేస్ లోకి రిపోర్ట్ 1 డాష్ బోర్డ్ మనం క్రియేట్ చేసాం కదా కొత్తగా, ఇదన్నమాట. ఇక్కడ క్లిక్ చేయగానే ఇది డాష్ బోర్డ్ అనమాట. డాష్ బోర్డ్ అంటే ఇలా ఉంటుంది. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఇదేంది ఇట్లా వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అంటే ఓకే, అది సెలెక్ట్ అయినట్టుంది, మొత్తం సెలెక్ట్ అయినట్టుంది ఇనీషియల్ గా స్టార్టింగ్ లో. ఓకే, నాకు అర్థమైంది. ఓకే, సో ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తాను. సో రిపోర్ట్ 1 ఇది కదా, రిపోర్ట్ 1. సో ఎడిట్. సో ఇది ఒకటి కావాలి కదా నాకు, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని పిన్ టు ఏ డాష్ బోర్డ్, రిపోర్ట్ 1 డాష్ బోర్డ్. మొత్తం సెలెక్ట్ అవుతాను ఇక్కడ. ఓకే, జస్ట్ 2 క్రియేట్ చేశాను. ఓకే, చూద్దాం. మొత్తం సెలెక్ట్ నేను చెప్తాను, ఇది రేపు ఇది ఇష్యూ ఉంది. సో ఇట్లా అనమాట డాష్ బోర్డ్ అయితే అలా క్రియేట్ చేస్తాం. జస్ట్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకునే విజువల్, ఆ విజువల్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం పిన్ టు డాష్ బోర్డ్ కొట్టగానే ఆ విజువల్స్ మాత్రం ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అవి మాత్రమే కనబడాలి, కానీ మొత్తం కనిపిస్తుంది. నేను చెక్ చేస్తాను ఒకసారి. ఓకే, రైట్. ఇట్లా మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా పవర్ బై సర్వీస్ లోనే ఆప్షన్, పవర్ బై డెస్క్టాప్ లో ఆప్షన్ లేదు. సో చూడండి, ఇక్కడ మనం రిపోర్ట్ అంటే మనకి ఇందులో రిపోర్ట్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా పబ్లిష్ చేయగానే మనకి 2 వస్తాయి అనమాట. రిపోర్ట్ టు డేటా సెట్ అని చెప్పేసి 2 వస్తాయి ఇక్కడ. ఓకే, సో రిపోర్ట్ అంటే మనకి ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. డేటా సెట్ వచ్చేసరికి ఏముంటాయి అంటే మనకి ఇందులో డేటా ఉంటుంది అనమాట. ఏదైతే డేటా లోడ్ చేసామో ఆ డేటా ఇక్కడ వస్తుంది అనమాట. ఇది మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. మనం పవర్ బిఐ సర్వీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడే డేటా అంతా పవర్ బేస్ సర్వీస్ లో ఉంది. అంటే ఇది పవర్ బేస్ సర్వీస్ ఎవరిది? మీ లాగిన్ క్రెడెన్షియల్స్ పెట్టి లాగిన్ అయ్యారు అంటే, నా క్రెడెన్షియల్స్ పెట్టి లాగిన్ అయ్యాను కాబట్టి క్లయింట్ ఇది. సారీ, నాది ఇది. నేను నా దాంతో లాగిన్ అయ్యాను కదా ఇక్కడ. ప్రెసెంట్ మీది మామూలుగా అయితే క్లయింట్స్ కదా చూసేది. కాదు, క్లయింట్ ఎక్కడి నుంచో లేరు. ఇది ఇంతవరకు ఇప్పుడు మీ దగ్గరే ఉంది. ఇది డేటా అంతా మీ దగ్గరే ఉంది. అర్థమైందా? సో ఇది మీరు క్లయింట్ తో షేర్ చేయాలి. ఇప్పుడు ఇది పబ్లిష్ చేస్తారు అంతే. మీరు పవర్ బై డెస్క్టాప్ లోంచి మీ అకౌంట్ లో పబ్లిష్ చేసుకున్నారు. పబ్లిష్ చేసిన దగ్గర నుంచి షేర్ చేయాలి క్లయింట్ కి. షేర్ ఎలా చేస్తామంటే సింపుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రిపోర్ట్ షేర్ చేద్దాం అనుకున్నాను. రిపోర్ట్ 1 ఉంది కదా, ఇక్కడ చూడండి షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఇక్కడ క్లిక్ చేయగానే పీపుల్ లింక్ అండ్ వ్యూ అండ్ షేర్. ఓకే, అవుట్లుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అవుతుంది.
అంటే మనం వాళ్ళకి మెయిల్ చేయొచ్చు అనమాట. షేర్ క్లిక్ చేయగానే చేంజ్ అయింది అనుకుంటా, అంతకుముందు అలా ఉండేది కాదు. పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. సో పీపుల్ విత్ ఎగ్జిస్టింగ్ యాక్సెస్, ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళందరికీ చూడాలనుకున్నారంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై కొట్టితే అందరికీ యాక్సెస్ వస్తుంది అనమాట. ఇది అంటే మీ కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ. అలా కాకుండా ఓన్లీ ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి మాత్రమే చూడాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ పీపుల్, ఓన్లీ రిక్వైర్డ్ పీపుల్స్ మాత్రమే చేయాలంటే వాళ్ళకి మాత్రమే చూడాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. అప్లై క్లిక్ చేయగానే ఆ స్పెసిఫిక్ పీపుల్ మనం చెప్పాం కదా, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. స్పెసిఫిక్ ఎవరికైతే మనం ఈ రిపోర్ట్ షేర్ చేయాలనుకున్నామో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసేసి ఇక్కడ సెండ్ కొడితే వాళ్ళకి ఆ రిపోర్ట్ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అంటే నేనేం చేస్తానంటే 2 అకౌంట్స్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఒకటేమో క్లయింట్ అకౌంట్ లాగా మనం మెయింటైన్ చేద్దాం, ఒకటేమో పర్సనల్ అకౌంట్ అంటే వర్కింగ్ అకౌంట్ లాగా క్రియేట్ చేద్దాం. సో రిపోర్ట్ షేర్ చేసినప్పుడు క్లయింట్ ఎలా చూస్తాడు ఆ రిపోర్ట్ అనేది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో క్లయింట్ లెవెల్లో ఎలా కనిపిస్తుంది ఆ రిపోర్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, షేర్ చేయొచ్చు. మనం ఇక్కడ నుంచి షేర్ చేయాలి ఆప్షన్. ఓకే, షేర్ మీద క్లిక్ చేసి సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అందరు కనబడాలా, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్ కనబడాలా, లేకపోతే యాక్సెస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం కనబడాలా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రిపోర్ట్ సెండ్ చేస్తాం అన్నమాట, షేర్ చేస్తాం క్లయింట్తో. ఓకే, క్లయింట్ రిపోర్ట్ షేర్ చేయగానే క్లయింట్ రిపోర్ట్ చూడాలంటే పవర్ బిఐ మొబైల్ యాప్ అనమాట. సో మొబైల్ యాప్ కానీ లేకపోతే ఇట్లానే సేమ్ అతను కూడా యాప్.powerbia. ఓపెన్ చేస్తే అతనికి రిపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి రిపోర్ట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీది డిమార్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమార్ట్ సిఇఓ ఫర్ ఎగ్జాంపుల్. సో డిమార్ట్ సిఇఓ ఏమంటారంటే నాకు ప్రతిరోజు రిపోర్ట్ కావాలి, ప్రతిరోజు అనమాట. ఓకే, అంటే మనకి ఈ రోజు అయిపోయినా ఈ రోజుకి 1 lakh ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 1 lakh ట్రాన్సాక్షన్స్ అప్డేట్ అయ్యి నాకు రిపోర్ట్ కావాలి రేపు మార్నింగ్. మరి ప్రతిరోజు ఇట్లా వచ్చేసి అంటే మనకి ఇక్కడ ఏంటంటే రీఫ్రెష్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, రీఫ్రెష్ మీద క్లిక్ చేయగానే మన డేటా మొత్తం రీఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే, డేటా మొత్తం రీఫ్రెష్ అవుతుంది, దాని మనకి లేటెస్ట్ డేటాతో రిపోర్ట్ అప్డేట్ అవుతుంది అనమాట. సో కానీ ప్రతిరోజు మార్నింగ్ వచ్చి రీఫ్రెష్ నవ్వు కొట్టాలంటే కష్టం కదా మనకి. ప్రతిరోజు మార్నింగ్ రాగానే ఇక్కడ వెళ్ళి ఓపెన్ చేసి రీఫ్రెష్ నవ్వు కొట్టాలా. సో ఓకే, రోజుకి ఒకసారి అంటే ఓకే, కానీ ఒకవేళ నాకు ఎవ్రీ 1 అవర్కి నాకు రిపోర్ట్ కావాలి, ఎలా జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ 1 అవర్ కావాలి అన్నప్పుడు సో ప్రతి 1 అవర్కి వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ రీఫ్రెష్ కొట్టలేం కదా. దానికి ఏం చేస్తామంటే షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. రీఫ్రెష్, ఆటోమేటిక్ రీఫ్రెష్ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ రీఫ్రెష్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏంటంటే షెడ్యూల్ చేసుకోవచ్చు రీఫ్రెష్, అంటే మనకి ప్రతి 1 అవర్కి రీఫ్రెష్ అవ్వాలి రిపోర్ట్. సో అలా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ షెడ్యూల్ చేసుకునేది ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ అంటే పవర్ బిఐ సర్వీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఆప్షన్ ఉంటుంది కనబడట్లేదు, షెడ్యూల్ రిఫ్రెష్ అని చెప్పేసి. రిపోర్ట్ 1 సో రిఫ్రెష్ ఉంది. సో నేను చెప్తాను, ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ షెడ్యూల్ రిఫ్రెష్ అని చెప్పేసి. సో అక్కడ మనం క్లిక్ చేయగానే మనకి అక్కడ అడుగుతుంది అన్నమాట ఆప్షన్స్. ప్రతి 1 అవర్కి కావాలా, ప్రతి ఈచ్ డే కావాలా, లేకపోతే ఈచ్ వీక్ కావాలా, రిఫ్రెష్ ఎలా హ్యాపీ అవ్వాలని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి 1 అవర్కి ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది పవర్ బేస్ సర్వీస్, జస్ట్ పవర్ బేస్ సర్వీస్ గురించి ఇంట్రొడక్షన్ అనమాట ఇదంతా. ఇందులో మనకి మల్టిపుల్ చూడండి, మనం ఏదైతే డేటా లోడ్ చేసామో అదంతా ఇక్కడ కనిపిస్తుంది మై వర్క్ స్పేస్ లో. ఇదంతా మై వర్క్ స్పేస్ లో ఉన్నాయి, ఇప్పుడు అంతా మై వర్క్ స్పేస్ లో ఉన్నాను. అట్లనే ఇందులో మన పవర్ బేస్ సర్వీస్ యూజ్ చేసేసి కొలాబరేషన్ అన్నమాట. కొలాబరేషన్ అంటే ఏంటంటే 2 టీమ్ మెంబర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. 2 టీమ్ మెంబర్స్ వర్క్ ని షేర్ చేసుకోవచ్చు. అంటే మొత్తం ఒకళ్ళే క్రియేట్ చేయలేరు కదా రిపోర్ట్స్ అన్ని. సో అప్పుడు ఏం చేస్తారంటే 2 టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ ని కొన్ని రిపోర్ట్స్ అతను క్రియేట్ చేసి కొన్ని రిపోర్ట్స్ ఇతను క్రియేట్ చేసేసి అట్లా కొలాబరేటివ్ గా వర్క్ చేయొచ్చు అనమాట.
పవర్ బేస్ సర్వీస్‌లో. ఇలా అవన్నీ ఆ కాన్సెప్ట్స్ అన్ని మనం పవర్ బేస్ సర్వీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పవర్ బేస్ సర్వీస్ గురించి అంతే ఇంట్రడక్షన్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇందులో పవర్ బేస్ సర్వీస్‌లో? ఎనీ క్వెషన్స్? సో పవర్ బేస్ సర్వీస్ వచ్చేసరికి పబ్లిషింగ్ అండ్ షేరింగ్ అన్నమాట. ద క్లయింట్. సో ఇది పవర్ బేస్ సర్వీస్. ఓకే. సో ఇది ఇంట్రడక్షన్ అండి. 4 మాడ్యూల్స్ గురించి ఇంట్రడక్షన్ అంతవరకు. మనకి ఇంట్రడక్షన్ చూసాము. సో ఒక్కసారి ఆ ఇమేజ్ ఒకటి ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి క్లియర్‌గా పిక్చర్ ఐడియా వస్తుంది మనకి. సో పవర్ బై ఆర్కిటెక్చర్ ఎలా రన్ అవుతుంది. చూడండి. ఫస్ట్ ఓఎల్టీపీ సిస్టమ్స్, డేటా సోర్సెస్. దాన్ని బిజినెస్ డేటా అంటాం. డేటా అనేది మనకి ఇన్‌పుట్ డేటా ఎక్సెల్‌లో ఉండొచ్చు, ఎస్‌క్యూఎల్‌లో ఉండొచ్చు, ఒరాకిల్‌లో ఉండొచ్చు. దాన్ని మనం ఏం చేస్తామంటే పవర్ క్వెరీలోకి తెచ్చుకుంటాం. అంతే కదా! పవర్ క్వెరీలోకి తెచ్చుకుంటాం. కనెక్ట్ అయ్యేసి డేటా తెచ్చుకుంటాం. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ కొన్ని చేస్తాం. అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేయడం, లోయర్ కేస్‌లో కన్వర్ట్ చేయడం. అలా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ చేస్తాం. చేసిన తర్వాత లోడ్. దాన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ మళ్ళీ పవర్ పివట్‌లో లోడ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి డేటా ఇప్పుడు అంతా పవర్ పివట్ దగ్గర ఉంది. సో పవర్ పివట్‌లో ఏం చేస్తామంటే 2 యాక్టివిటీస్ చేస్తాం. డేటా మోడలింగ్, డేటా ఎన్హాన్స్‌మెంట్. డేటా మోడలింగ్ వచ్చేసరికి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడం 2 టేబుల్స్‌కి. డేటా ఎన్హాన్స్‌మెంట్ వచ్చేసరికి ఏంటంటే డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. దాన్ని పవర్ పివట్‌లో చేస్తాం. ఆ పవర్ పివట్ నుంచి వచ్చే అవుట్‌పుట్‌ని ఏమనుకుంటే డేటా సెట్ అంటాం. దీన్ని డేటా సోర్స్ అంటాం. దీన్ని డేటా సెట్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఈ డేటా సెట్ మీద అంటే పవర్ పివట్ అవుట్‌పుట్ మీద మనం పవర్ వ్యూ యూజ్ చేసేసి రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఇంతవరకు పవర్ బై డెస్క్‌టాప్‌లో ఈ 3 కంపోనెంట్స్ పవర్ బై డెస్క్‌టాప్‌లో ఉంటాయి. సో పవర్ బై డెస్క్‌టాప్‌లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం పబ్లిష్ చేస్తాం రిపోర్ట్. ఎందులో పబ్లిష్ చేయొచ్చు మనం? పవర్ బై సర్వీస్‌లో పబ్లిష్ చేయొచ్చు. పవర్ బై రిపోర్ట్ సర్వర్‌లో పబ్లిష్ చేయొచ్చు. పవర్ బై సర్వీస్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్ అన్నమాట ఇది. ఇది వచ్చేసరికి ఆన్ ప్రిమైస్. సో మనం అంతా పవర్ బై సర్వీస్ గురించి డిస్కస్ చేస్తాం. అజ్యూర్ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అన్నమాట. పవర్ బై సర్వీస్. సో ఇందులో రిపోర్ట్ మనం పబ్లిష్ చేసిన తర్వాత ఇందులో మనం కొత్త రిపోర్ట్స్ ఏమన్నా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అలానే డాష్‌బోర్డ్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అలానే యూజర్స్‌కి యాక్సెస్ ఇవ్వాలన్నా పవర్ బై సర్వీస్‌లోనే ఇస్తాం అన్నమాట. యూజర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం. లేకపోతే యూజర్స్‌కి యాక్సెస్ తీసేయడం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్‌కి యాక్సెస్ అన్నమాట. ఇప్పుడు మీరు కంపెనీ సీఈఓ ఫర్ ఎగ్జాంపుల్. మీ కంపెనీ ఇండియాలో మొత్తం అన్ని స్టేట్స్‌లో ఉంది. సీఈఓకి అన్ని స్టేట్స్ యాక్సెస్ కావాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఏపీ మేనేజర్ అనుకోండి. ఏపీ స్టేట్ మేనేజర్ అనుకోండి. అతనికి ఓన్లీ ఏపీ స్టేట్ డేటా మాత్రమే చూడాలి. మిగతా స్టేట్స్ డేటా అతను చూడకూడదు. అర్థమైందా? దాన్ని రో లెవెల్ సెక్యూరిటీ అంటాం. ఓన్లీ పర్టిక్యులర్ బేస్డ్ ఆన్ ద డెసిగ్నేషన్. ఆ పర్సన్‌కి ఓన్లీ పర్టిక్యులర్ స్టేట్ యాక్సెస్ మాత్రమే, పర్టిక్యులర్ స్టేట్ రిపోర్ట్స్ మాత్రమే చూడాలి అతను. మిగతా రిపోర్ట్స్ చూడడానికి అతని యాక్సెస్ ఉండకూడదు. సో అలాంటి యాక్సెస్ అన్ని ఇందులో ఇస్తున్నాం పవర్ బై సర్వీస్‌లో. అంటే అడ్మిన్ యాక్టివిటీస్ అవన్నీ అడ్మిన్ యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ అన్ని పవర్ బై సర్వీస్‌లో మనం పెర్ఫార్మ్ చేస్తాం. అట్లనే రిఫ్రెష్ షెడ్యూల్ చేసుకోవడం. ఓకే. సో యాక్టివిటీస్ అన్ని ఇందులో చేస్తాం పవర్ బై సర్వీస్‌లో. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత పవర్ బై సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ క్లయింట్‌తో షేర్ చేస్తాం ఇక్కడి నుంచి. పవర్ బై సర్వీస్ నుంచి రిపోర్ట్స్ క్లయింట్‌తో షేర్ చేస్తాం. ఓకే. ఇదన్నమాట. ఇది ఓవరాల్‌గా పవర్ బై ఆర్కిటెక్చర్. పవర్ బిఐ గురించి ఓవరాల్‌గా ఇంట్రడక్షన్ అన్నమాట ఇది. సో రేపటి క్లాస్‌లో మనం మళ్ళీ ఫస్ట్ పవర్ క్వెరీ గురించి ఇన్ డెప్త్‌గా వెళ్తాం రేపటి నుంచి. సో పవర్ క్వెరీ అంటే ఏంటి? సో అందులో మల్టిపుల్ జియో ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఎలా ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. సో కొంత నేను రా డేటా తీసుకొనొస్తాను. ఆ రా డేటా యూజ్ చేసేసి కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ ఎలా చేస్తాం. సో మనం రేపటి క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇంతవరకు? ఎనీ క్వెషన్స్? సపోజ్ క్లయింట్ ఏదన్నా రిజెక్ట్ చేశారనుకోండి, అది మళ్ళీ మనకి ఎలా అంటే త్రూ మెయిలే ఇస్తారా కన్ఫర్మేషన్ అనేది? ఏమి రిజెక్ట్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ మనం పవర్ బిఐ సర్వీస్ యూజ్ చేసి రిపోర్ట్స్ అనేది, డాష్ బోర్డ్స్ అనేది క్లయింట్‌కి షేర్ చేసాం డేటాని. ఓకే. సో తనకి ఆ వ్యూ అనేది, విజువల్స్ అనేది సపోజ్ తనకి పై చార్ట్ కాకుండా బార్స్ కావాలనుకోండి. అట్లా తను ముందుగానే స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తారా? లేదంటే
మన ఓన్‌గానే మనం ముందు మనకి ప్రాజెక్ట్ మన ఏదైనా సరే క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీటింగ్స్ ఉంటాయి. క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి అన్నమాట. సో, క్లయింట్ మీటింగ్స్‌లో ఏంటంటే డిస్కషన్ జరుగుతాయి ఫస్ట్. సో, మాకు ఈ రిపోర్ట్స్ కావాలి. అంటే వాళ్ళు ఈ పర్టిక్యులర్‌గా బార్ చార్ట్ కావాలి, పై చార్ట్ కావాలని చెప్పరు. వాళ్ళేం చెప్తారంటే నాకు సేల్స్ బై కేటగరీ కావాలని చెప్పేసి చెప్తారు. సో, మనం డెవలపర్‌గా మనం థింక్ చేయాలి. ఏ రిపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనం థింక్ చేసేసి మనం ఆ రిపోర్ట్ వాళ్ళకి షేర్ చేస్తాం. సో, వాడు ఓకే అనుకుంటే ఓకే. వాడు గనక ఒకవేళ మనకు కావాలంటే వాడు రివ్యూ చేసేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తాడన్నమాట మనకి. సో, నాకిక్కడ బార్ చార్ట్ వద్దు, పై చార్ట్ యూజ్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. మనం ఏం చేస్తామంటే ఆ ఫీడ్‌బ్యాక్స్ అన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం రిపోర్ట్‌లో. ఓకే. అర్థమైందా? సో, వాళ్ళు ఎప్పుడు క్లయింట్ మనకిట్లా డైరెక్ట్‌గా చెప్పరన్నమాట. నాకు ఈ చార్ట్ కావాలా, ఈ చార్ట్ కావాలని చెప్పేసి క్లయింట్ ఎవరు చెప్పరు మనకి. సో, మనం థింక్ చేసేసి ఏ చార్ట్ అయితే బెటర్ పర్టిక్యులర్ సిట్యుయేషన్, పర్టిక్యులర్ రిక్వైర్మెంట్‌కి ఈ డేటాకి ఏ చార్ట్ అయితే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. బార్ చార్ట్ ఎప్పుడు యూజ్ సరే పై చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి లెస్ థాన్ 4 యూనిక్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు రీజియన్ అంటే సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్. సో, 4 రీజియన్స్. 4 రీజియన్స్ అంటే 4, 5 ఉంటే మనకి పై చార్ట్ బెటర్ అన్నమాట. అట్లా కాకుండా ఇప్పుడు స్టేట్ వైస్ సేల్స్ కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే కంట్రీ తీసుకోండి. మనకి స్టేట్స్ 26, 28 ఉన్నాయి. ఓకే. సో, 26, 28 మీరు పై చార్ట్‌లో చూపించారనుకోండి. పై చార్ట్ అనేది మొత్తం క్లమ్జీగా అనిపిస్తదన్నమాట. పై చార్ట్ అనేది బెటర్ సో, రె బార్‌కి బార్‌కెళ్తాం అప్పుడు. సో, అట్లా అన్నమాట. మన డేటా బేస్ చేసుకొని, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, మన ఉన్న డేటాను బేస్ చేసుకొని, సో, బెస్ట్ విజువల్ ఏది ఫిట్ అవుద్ది ఆ రిక్వైర్మెంట్‌కి అనేది మనం థింక్ చేసేసి అది విజువల్స్ మనం ఆ విజువల్స్‌తో రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో, అవన్నీ ఇప్పుడు ఏ కండిషన్‌లో ఏది బెటర్ రిపోర్ట్ అనేది మనం పవర్ వ్యూ గురించి డిస్కస్ చేసేటప్పుడు అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఏ రిక్వైర్మెంట్‌లో ఏ రిపోర్ట్ క్రియేట్ చేయాలి? ఏ విజువల్ ఓకే. క్రియేట్ చేయాలి? ఓకే. ఇంతవరకు ఏమైనా క్వెషన్స్ లేవు కదా? రైట్. సో, రేపు గుర్తుపెట్టుకోండి పవర్ క్వెరీ గురించి రేపు డెప్త్‌గా రేపటి నుంచి పవర్ క్వెరీ గురించి డెప్త్‌గా వెళ్తాం. నెక్స్ట్ పవర్ పివోట్ గురించి ఇన్ డెప్త్, పవర్ వ్యూ గురించి ఇన్ డెప్త్, తర్వాత పవర్ బేస్ సర్వీస్ గురించి ఇన్ డెప్త్. 4 మాడ్యూల్స్. సో, అప్రాక్సిమేట్‌గా ఒక్కొక్క దానికి ఒక 8-10 డేస్ పడుతుంది ఒక మాడ్యూల్ గురించి. అప్రాక్సిమేట్‌గా. ఓకే. అంతే అండి ఈరోజు క్లాస్‌కి. ఏమి క్వెషన్స్ లేకపోతే వి కెన్ గుడ్ టు క్లోజ్. యాహ్! థాంక్స్ అండి. సో, రేపు మనం కనెక్ట్ అవుదాం. ఓకే. థాంక్ యూ. Thank you. యాహ్! థాంక్ యూ.